ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన కిచెన్లో చాలా అవసరమైన కిచెన్ స్పైస్ ర్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది మామూలుగా ఆన్లైన్లో చూస్తే చాలా ఎక్కువ కాస్ట్లో ఉందండి. సో నేను తక్కువ బడ్జెట్లో మనమే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో మా కిచెన్లో అండి ఈ స్పైసెస్ అన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోయి ఇలా అంత మెస్సీగా ఉందనేసి సో నేను స్పైస్ ర్యాక్ని తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను థర్మోకోల్ షీట్ తీసుకున్నాను అండి. ఇది మనకు స్టేషనరీ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ షీట్ మొత్తం కలిపి 30 రూపీస్. మనకు అంత పడదు, కొద్ది మాత్రమే యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ నా కబోర్డ్ను బట్టి కబోర్డ్ సైజుని బట్టేసి నేను ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. సో కబోర్డ్కి అంటే నాకు 4 స్టెప్స్ లాగా రావాలి అనేసి దానికి తగ్గట్టు నేను ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. కబోర్డులో ఎంత హైట్ విడ్త్ కావాలో తీసుకున్నాను మెజర్మెంట్స్. దాని ప్రకారం ఇక్కడ నేను ఈ థర్మోకోల్ని కట్ చేస్తున్నాను. మెజర్మెంట్ తీసేసుకొని సో బేస్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. బేస్ పార్ట్ కట్ చేశాను అంటే ఇది సెకండ్ స్టెప్ లాగా రావాలి. సో స్టెప్స్ వైజ్గా ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా స్టెప్స్ వైజ్గా మనము ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకు స్పైసెస్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఏ డబ్బాలో ఏది ఉందో మనకు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందనేసి నేను ఇలా స్టెప్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ స్పైస్ ర్యాక్ని. సో ఇది సెకండ్ స్టెప్. సో ఇక్కడ థర్డ్ స్టెప్ ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. డైరెక్ట్ థర్మోకోల్ పెట్టేస్తే మనకు హైట్ సరిపోదు అనేసి సో నేను మధ్యలో మిగిలి ఉంటుంది కదా, కట్ చేసిన తర్వాత మిగిలిన థర్మోకోల్ కట్ చేసిన దాన్ని ఇలా మిడిల్లో పెడుతున్నాను మధ్యలో. చూడండి, నేను దీనికి ఫెవికాల్ యూజ్ చేస్తున్నాను. ఫెవికాల్ని యూజ్ చేసి వీటన్నిటిని అతికిస్తున్నాను నీట్గా. సో ఇది మిగిలిపోయిన పార్ట్ అండి. ఈ మిగిలిపోయిన పార్ట్ని ఇక్కడ పెడుతున్నాను. చూడండి, ఇలా పెట్టేసి దానికి కూడా గమ్ పెట్టేసి దానిపైన సెకండ్ స్టెప్ ఉంటుంది కదా, అది పెడుతున్నాను. డైరెక్ట్గా అయితే పెట్టచ్చు, లేకపోతే కొద్దిగా హైట్ కావాలనేసి నేను ఇలా చేస్తున్నాను. మధ్యలో మిగిలిపోయిన థర్మోకోల్స్ని పెడుతున్నాను. చూడండి వీడియో. సో ఇలా పెట్టేసి దీనిపైన కూడా గమ్ వేస్తున్నాను. గమ్ము నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువగా యూజ్ చేస్తున్నానండి. ఎక్కువ వేసుకుంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుందనేసి. సో ఇలా పెట్టేసి మనం కట్ చేసుకున్నాం కదా థర్డ్ స్టెప్, దాన్ని పెడుతున్నాను. సో ఇప్పుడు పైన కూడా మిగిలిపోయిన థర్మోకోల్ ఉంటుంది కదా, అది పెడుతున్నా ఇక్కడ. ఇది పెట్టేసి దీనిపైన ఫోర్త్ స్టెప్ ఉంటుంది కదా, అది పెడుతున్నా. సో నాకు ఇక్కడ కొంచెం డబ్బాలు ఎక్కువగా ఉన్నాయి కిచెన్లో, సో అందుకని నేను ఇలా 4 స్టెప్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు తక్కువ ఉంటే 3 స్టెప్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో హైట్ కోసం అనేసి నేను మధ్యలో మిగిలిపోయిన థర్మోకోల్స్ని పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డ్రై అయిన తర్వాత మీరు కావాలంటే ఇలానే పెట్టుకోవచ్చు. సో నేను కొంచెం డెకరేట్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ మామూలుగా మీరు ఏదైనా గిఫ్ట్ ర్యాప్ ఉంటుంది కదా, దాంతో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. నేను బుక్స్కి అట్టలు వేసాను కదా, ఆ పేపర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో నేను మెజర్మెంట్ ఇలా మొత్తం ఫుల్ కవర్ అయ్యే వరకు ఈ పేపర్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని చూడండి, నేను వీడియోలు చూపిస్తాను కదా, అలా రావాలన్నమాట. అలా వస్తే మనం చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. సో ఆ మెజర్మెంట్ తీసుకొని దాని ప్రకారం నేను పేపర్ని కట్ చేసి గమ్ అంతా పేపర్కి అప్లై చేసి ఇలా అతికించాను. చూడండి, ఇలా అతికించి సైడ్స్ మొత్తము లోపలికి పెట్టేసి గమ్ అతికించాను, బయటికి రాకుండా సైడ్స్ ఉండే పేపర్ని. సో లాస్ట్ స్టెప్కి పేపరు లేదు కదా, ఇప్పుడు దానికి కరెక్ట్ సైజు పేపర్ని కట్ చేసి సో దానికి కూడా గమ్ వేసి అతికిస్తున్నాను. ఆ వైట్ కలర్ కూడా కనిపరాకుండా నీట్గా. సో ఈ కింది పార్ట్ కూడా నీట్గా కవర్ అయింది చూడండి. చూడండి, మనం చాలా తక్కువ ఖర్చుతో ఈ స్పైస్ ర్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి, కాస్ట్ కొద్దిగా ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ నేను కేవలం 30 రూపీస్తోనే ఈ స్పైస్ ర్యాక్ని తయారు చేస్తున్నా ఇంట్లోనే. ఇలా గమ్మంతా అతికించిన తర్వాత డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో డ్రై అయిందండి. ఇప్పుడు నేను డ్రై అయిన తర్వాత నా కబోర్డ్లో కిచెన్లో ఎలా ఆర్గనైజ్ చేశానో చూసేయండి. సో ఈ డబ్బాలు ఉన్నాయి కదండి, సిల్వర్ కలర్ మూత వచ్చినట్టు నేను అవన్నీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. 12 కలిపి 299, 12 పీస్ వచ్చాయి.
సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఏ డబ్బాలో ఏమేమి ఉన్నాయో. సో ట్రాన్స్పరెన్సీ డబ్బాలు అయితే మనకి ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.